చూడండి, లైఫ్‌లో ఏం చేయాలనేది పక్కనోళ్ళు మాత్రం అస్సలు అడగకండి. ఎందుకంటే ఎవరెవరి లైఫ్‌లో వాళ్ళు బిజీ. అండ్ ఎస్పెషల్లీ లైఫ్‌లో ఏం చేయాలో క్లారిటీ ఉన్నవాళ్ళు ఎవ్వరితోనూ పట్టించుకోరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ లైఫ్‌లో ఏం చేయాలో క్లారిటీ లేనోళ్ళే ఖాళీగా ఉంటారు. ఆళ్ళే సలహాలు ఇస్తూ ఉంటారు. నువ్వు పోయి మళ్ళీ వాళ్ళని అడిగావనుకో, ఆళ్ళకే క్లారిటీ లేక వాళ్ళతో వీళ్ళతో జబర్దస్తీ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ టైమ్ పాస్ చేసుకుంటున్నారు. నువ్వు పోయి మళ్ళీ వాళ్ళనే ఏం చేయాలి బ్రో అనంటే ఆళ్ళేం చెప్తారు చెప్పండి? సో క్లారిటీగా నీ లైఫ్‌లో నువ్వేం చేయాలనేది ప్రశాంతంగా కూర్చో. నీ ప్రాబ్లమ్స్ ఏంటి? నీ స్ట్రెంగ్త్ ఏంటి? నీ వీక్‌నెసెస్ ఏంటి? ఇవన్నీ నీకే బాగా తెలుసు. నీ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ ఏంటి? నీ క్వాలిఫికేషన్ ఏంటి? ప్రెజెంట్ సొసైటీలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి? దేంట్లో నువ్వు పని చేస్తే గ్రో కాగలవు? ఇలాంటి స్ట్రెంగ్త్‌ని, నీ వీక్‌నెసెస్‌ని నువ్వు ఒకసారి చూసుకొని, దాని ప్రకారం నువ్వే డిసిజన్ తీసుకొని ఒక పాత్ క్రియేట్ చేసుకొని దాంట్లో పని చెయ్యి. దయచేసి పక్కనోళ్ళనైతే అడగొద్దు. పక్కనోళ్ళు ఖచ్చితంగా నీకు రాంగ్ వేలోనే సజెషన్ చేస్తారు. పక్కా నువ్వు 100% నీ లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటావు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని నువ్వు క్రిటిసైజ్ చేసే కంటే, ఒకవేళ ఇఫ్ కేస్ నువ్వు ఒక డిసిజన్ తీసుకొని ఒక పాత్‌లో వెళ్తే సక్సెస్ కాకపోయినా అట్‌లీస్ట్ నేను ఒక ట్రై చేశాను అనే ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నీకుంటది. సో మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్‌లో ఏం చేయాలనేది పక్కనోళ్ళని మాత్రం ఎప్పుడూ అడగొద్దు. ఓకేనా?